ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాము. ఎలాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. దేవుడు మన జీవితంలో చేస్తున్న ఒక గొప్ప అద్భుతమైన కార్యములు ఏంటంటే, నిజంగా మనం ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజే ఉదయం నుంచి ఉదయము 7:30కి ప్రారంభమైతే 9 గంటలకల్లా ముగింపు జరుగుతుంది. ఆ తర్వాత శరీరక్తం తీసుకొని వెళ్ళొచ్చు. మరి దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కూడా ఉపవాసముల కొరకు ఏం చేయాలంట? సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవా, నిజమే, నేను ఉపవాసములో ప్రభువా నేను నిలిచి ఉండాలి, నేను తప్పిపోకూడదు. ఎందుకంటే ఉపవాసము అనేది ఎక్కువగా దేవునితో గడిపే గొప్ప సంబంధం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే అనేకులు సొంతంగా వ్యక్తిగతంగా కూడా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుని చేస్తారు. ఈ రోజున ఇంత గొప్ప దైవజనులు, సేవకులు ఉన్నత స్థలముల్లో ఉండగలుగుతున్నారు అంటే అది కేవలం వారు చేయగలిగే ఉపవాస ప్రార్థనలు. మనకు కనపడవు, వాళ్ళు చెప్పరు మేము ఉపవాసం ఉంటున్నాము. కానీ సేవకులు ఎప్పుడు కూడా వారు ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తూ ఉంటారు. బాగా పైకి వచ్చే విశ్వాసులు కూడా ఎప్పుడు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుంటాం. మనం చూస్తూ ఉంటాం, అందరు ప్రతి ఒక్కళ్ళు ఉపవాసాలు ఉంటారు. ఎందుకంటే ఉపవాసంలో దేవుని కృప దాగి ఉంది. ఆ ఉపవాసం ఉండటం వలన మనము అనేకమైన సిక్కు సమస్యల నుంచి విడిపించుకోగలుగుతున్నాం. అదే ఈ రోజు నుంచి మన బెతెస్దా ప్రార్థన సంఘములో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. 12వ వచనము, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. దేవునికే స్తోత్రం. దేవుని బిడ్డలారా, పౌలు గారు కొరింథీ సంఘానికి చక్కగా రాస్తారు. అసలు సేవకులు చెప్పిన మాటను మనం విన్నట్టయితే అద్భుతమైన మనం పరలోక రాజ్యానికి వెళ్ళే సిద్ధపాటును మనం కలిగి ఉంటాం. సేవకులు ఎప్పుడు మనల్ని సిద్ధపడమంటారు. అలాగే మంచి సేవకుడైన పౌలు గారు చక్కగా తన సంఘానికి, కొరింథీ సంఘానికి చక్కగా చెప్తున్నాడు. ఏమని? ఇదిగో, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలంట. నిజంగా అందుకే అంటాం చూడండి, జాగ్రత్త నానా జాగ్రత్త. కారులో వెళ్తున్నావు జాగ్రత్త, బండి మీద వెళ్తున్నావు జాగ్రత్త, ఆటోలో వెళ్తున్నావు. ఎన్నో జాగ్రత్తలు మనం చెప్తూ ఉంటాం. మన పిల్లలకు కానీ, మన భర్తలకు కానీ, మన భార్యలకు కానీ, మన కుటుంబీకులు కానీ, మన తల్లిదండ్రులకు కానీ, రక్తసం అందరికీ అయ్యా జాగ్రత్తకి వెళ్ళి. నిజమే, మన ఇంట్లో జాగ్రత్త చెప్తాం కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ మన ప్రభు అయిన యేసుకు మాత్రం తెలుసు. అందుకనే ఆయన ఇక్కడ ఏం చెప్తాడు? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా పడిపోవటం అంటే ఏంటి? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపదు. దేవుడు నమ్మతగినవాడు. నిజంగా మన దేవుడు ఎంత నమ్మతగినవాడంటే, మనుషులకు వచ్చే శోధన తప్ప ఏ శోధన మనకి రాదు. దేవునికి స్తోత్రం. ఏమనుకోబాకండి అమ్మా, కొంచెం శబ్దాలు వినపడుతున్నాయి, కొంచెం ఇక్కడ పని జరుగుతుంది, దయచేసి ఏమనుకోబాకండి. ఎందుకంటే సిద్ధపాటు కూడికకు వాళ్ళేదో సిద్ధం చేస్తున్నారు, దానివల్ల శబ్దాలు మనకి వినపడుతున్నాయి. ఏంటి శబ్దాలు అని బాధపడపకండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన యందు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షంలో ఉన్నాడు. మనం నిలిచి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడో చాట మనము పడిపోతున్నాం. ఎక్కడో చాట మనం ఏమవుతున్నామంట? జారిపోతున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా, మనము పడిపోకుండానట్లు
జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఆయన. ఎప్పుడు పడిపోతామంట? శోధన వచ్చినప్పుడు, శోధన మనల్ని వెంటాడినప్పుడు, శోధన మన జీవితంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పడిపోతాం. అందుకని సాధారణంగానే మనుషులకు ఏ శోధన వస్తుందో అదే శోధన వస్తుందట, చూసుకోండి అని చెప్తూ ఆయన ఇది ఏది సంభవిస్తుందో అది ఏది మీకు సంభవించదు. నిజంగా మనం చాలామంది మనకి కళలు దర్శనాలు చెప్తూ ఉంటారు కదమ్మా, నిజమే. మనం కూడా వినాలి, తెలుసుకొని మనం ఏం చేయాలంటే దానిని తప్పించమని ప్రార్థించాలి. అంతేకాని అదేదో జరుగుతుంది భయపడుతూ బయటికి వెళ్ళకుండా మనకి మరణం అనేది కానీ శోధన అనేది కానీ వచ్చిందంటే అది ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. మీకు ఒకవేళ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది భయం అనిపించి మీకు అనిపించవచ్చు, కానీ అది ఎక్కడికి వెళ్ళినా మనతో ఉంటుంది. కేవలం మనం ఏం చేయాలంటే శోధన తప్పించబడాలంటే కనీసం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి అయ్యా శోధన ఏమో మాకు తెలియదు, శ్రమ ఏంటో మాకు తెలియదు, అన్నీ నువ్వే చూసుకోవాలి. ఏమి రాబోతుందో మనకేం తెలియదు చెప్పండి. కానీ మనం చేయగలిగింది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ నిలిచినట్టయితే, ఇప్పుడు చూడండి ఉపవాసాలు మనం ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు వరకు ఉంటాం? ముగిస్తామా? మధ్యలో పడిపోతామా? బలహీనమైపోతామా? ఇవన్నీ పడకుండా, ఇవన్నీ కాకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం ఖచ్చితంగా దేవునిలో జాగ్రత్తగా ఉన్నట్టయితే తప్పకుండా మనకు ఆయన జయమిస్తాడు. తప్పకుండా ఆయన మనల్ని బలపరుస్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్. ఈ రోజు నుంచి ప్రభు నీకు తోడుగా ఉండును గాక. ఈ రోజు నుంచి దేవుని బలము, దేవుని శక్తి ఉపవాసములో ఉండగలిగే కృప ప్రభు నీకు అనుగ్రహించింది గాక. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఈ రోజు మొదలుకొని 40 రోజులు దేవా, 45 రోజులు ఎక్కడ పడిపోకుండా, మేము ఎవ్వరం పడకుండా, ఆకలితో కానీ బలహీనతతో కానీ అనారోగ్యంతో కానీ పడిపోకుండా ప్రార్థన శక్తితో ప్రభా మేమందరం ఉపవాసంలో గట్టిగా నిలబడే శక్తిని మీరు మాకు దయచేసి ఈ దినమంతా ఈ రోజు నుంచి మాకు తోడుగా నడిపించమని ప్రతి ఒక్కరికి నీ శరీర రక్తంలో కాదు నీ రక్తపు బలమును వారికి దయచేసి మీ అభిషేకం చేత నిలబెట్టుకుని మహిమ పొందుకోమని యేసు నామం అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. మీ ఉపవాసాలన్నీ దేవునికి మహిమకరంగా జరుగునుగాక. ఆమేన్.